అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అనదర్ వీడియో. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం 3 టాపిక్ల గురించి మాట్లాడుకుందాం. మన ఏపీ యొక్క పరిస్థితి, ఏపీ అనుకోవచ్చా, లేదంటే మన భారతదేశంలో చాలామంది ఇంతే ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఇది చూడండి. ఇది పాతదే న్యూస్, బట్ ఇప్పుడైతే చూడండి. ఫస్ట్ వచ్చేసి మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు. సో ఈ వీడియోలో మన స్పీకర్ గారు ఎత్తుల భాస్కర్ రావు అనే అతన్ని కొట్టారనమాట. కొట్టడం అంటే చిన్న విషయం ఏం కాదు, చంపకేసి కొట్టారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, స్పీకర్ గారు కొట్టారు, ఓకే. అదే ఆపోజిట్ ఈ ఎత్తుల భాస్కర్ రావు గారు చేసుంటే అతన్ని ఏం చేసేవాళ్ళు? ఎత్తుల భాస్కర్ రావు గారిని తీసుకెళ్ళి లోపలేసి ఇదంతా చేసేవాళ్ళు కదా. స్పీకర్ అయితే చేయరా? ఎందుకు చేయరు? అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మన టీడీపీలో ఇంకొక ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు పేరు అనవసరం లేండి, బట్ మీకు ఇది చెప్పాలని గుర్తుకొచ్చింది అనమాట. తనేమంటారంటే, ఆ ఎమ్మెల్యే, నేను కొట్టానంటే వాళ్ళు నా ఫ్యాన్స్ నా చెయ్యి తగిలిందనేసి ఆనందంగా ఫీల్ అవుతారనమాట. సో మీకు అడిగే ఉంటుంది ఎవరనేది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనల్ని ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన మినిస్టర్లు వీళ్ళు. సో వాళ్ళకి మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. తను తర్వాత మన ఎత్తుల భాస్కర్ రావు గారు ఏదో వీడియో చేశారు మళ్ళీ. అందులోకి నేను వెళ్ళట్లా ఆ వీడియో ఎలా చేశారు ఏంటి అని. మనకి తెలిసినవి అవన్నీ కూడా ఎలా చేస్తాను. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, అదే ఎత్తుల భాస్కర్ రావు గారు తిరిగి అయ్యన్న పాత్ర గారిని కొట్టుంటే అతన్ని అరెస్ట్ చేసేవాళ్ళ కాదా? మరి ఇప్పుడు మన స్పీకర్ గారి మీద ఏం చర్య తీసుకున్నారు? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఇప్పుడు ఇంకొకళ్ళు, ఇప్పుడు వచ్చేసి పొలిటీషియన్స్ కాదండి, తాపక వాళ్ళని ఎందుకు అంటాం, మనం ఇప్పుడు పోలీసులను అందాం. అసలు వాళ్ళు పెద్దోళ్ళు కదా, చాలా పెద్దోళ్ళు, మన సొసైటీకే పెద్దోళ్ళు వాళ్ళు. పొలిటీషియన్స్ అన్న 5 ఏళ్ళకి ఒకసారి మారుతుంటారు. ఇంకా వీళ్ళైతే అసలు ఇక నెక్స్ట్ లెవెల్ వీళ్ళు అసలు మన దగ్గర పోలీసు వాళ్ళు. అందరని చెప్పట్లేదు, కొందరు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, శ్రీనివాస్ అంట. ఎంత దారుణం అంటే, మరి తన మీద ఏం యాక్షన్స్ తీసుకున్నారనేది నాకు తెలియదు. సస్పెండ్ చేయడం ఇలాంటివి కాదు, అసలు ఏం యాక్షన్స్ తీసుకున్నారో నాకు తెలియదు, నేను ఇంకా చూడాలి. బట్ వాడు చేసిన పని, అంటే వాడు అంటంలో తప్పులేదు, అట్లాంటి పని చేశాడు. ఎవరో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నాక లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. వాళ్ళది వీడియోలు తీసుకొని, సో మీ వీడియోస్ బయటికి ఇస్తాను, నాతో గడపండి, ఇంకా వేరే లాంగ్వేజ్ మాట్లాడితే బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు, నాతో గడపండి అనేసి మాట్లాడడం అంటే ఎంత దారుణం. వీళ్ళు ఏమనుకుంటారండి పోలీసు వాళ్ళు, నాకు అర్థం కాదు. కొంతమంది మంచోళ్ళే, ఇంకొంతమంది ఉంటారు. ఇక వాడికి యూనిఫామ్ పడంగంలోనే ఇంక అసలు ఎలా ఫీల్ అయిపోతారంటే, హీఈస్ ద సుప్రీం అన్నట్టు ఫీల్ అయిపోతారు. వాళ్ళు జస్ట్ పబ్లిక్ సర్వెంట్స్ కదా, పబ్లిక్ ట్యాక్స్ పే చేస్తే ఆ ట్యాక్స్లో వచ్చే జీతాన్ని తినేవాళ్ళు వాళ్ళు సుప్రీం అనేసి ఫీల్ అయిపోతారు. ఈడెవడు బ్లాక్మెయిల్ చేయడానికి, సో వీడిని ఏం చేశారు, సస్పెండ్ చేశారు, అంతేనా? ఇదే పని వేరేవాడు చేసుంటే ఏం చేసేవాళ్ళు? మరి ఆ విధమైన ట్రీట్మెంట్ కామన్ పీపుల్కేనా, వీళ్ళకు ఉండదా? పోలీసులకి పొలిటీషియన్స్కి ఉండదా? ఆ ట్రీట్మెంట్ వీళ్ళకి ఎందుకు ఉపయోగించడం? రీసెంట్గా ఎక్కడో చూశాను నేను. ఇది తప్పే, ఈవెందో చూసా కాబట్టి చెప్తున్నా. ఒక నలుగురిని రోడ్డు మీద వాళ్ళు అమ్ముతుంది ఏంటి అనేది తర్వాత, వాళ్ళు చేసిన తప్పు. ఒక నలుగురు యూత్ని రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీలతో అరికాళ్ళ మీద కొట్టారు. మరి ఇలాంటి వాళ్ళని కొట్టరా? వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి అది చేశారు, ఓకే, అది వేరే విషయం. మరి ఇది
వాళ్ళు ఇంకా యూత్, వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు, వాళ్ళు ఏదో చేశారు. హీఈస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. మరి ఇతన్ని ఏం చేయరా అలాగా? రోడ్డు మీద నిలబెట్టి అలాంటివి ఏమి ఉండవా? చెయ్యాలి. ఇలాంటి వాళ్ళకి చేస్తే ఇంకోసారి చేయరు. గడపాలంట టైంకి వచ్చేపు ఏంటో. ఆ వీడియో వద్దులేండి, చండాలంగా ఉంది, నాకు జీపు తెలుసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు పొలిటీషియన్స్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఇంకొకళ్ళు అన్నమాట. ఇది ఎఫ్ఐఆరే, లేడీస్ గురించే. సో నేను ఎఫ్ఐఆర్స్ చూడలేను, ఎందుకంటే వాళ్ళకి పర్సనల్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళు ఏంటి అనేది. సో నేను ఆ ఎమ్మెల్యే పేరు చెప్పను, అతని పేరు చెప్పను, ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి. ఇక్కడ ఇంకో క్యాండిడేట్ ఉన్నారన్నమాట, తాతంశెట్టి నాగేందర్. వాడు అంటంలో తప్పులేదు, ఎందుకంటే నడి రోడ్డు మీద ఆడవాళ్ళని కొట్టే వాళ్ళని ఏమంటారు, వాడు వీడు అంటంలో తప్పులేదు కదా. సో వాడు నడి రోడ్డు పైన ఆడవాళ్ళని కొట్టారండి. ఎంత దారుణంగా కొట్టారు. సో అతని మీద యాక్షన్ ఏం తీసుకున్నారు? మన నారా లోకేష్ గారు ఏంటంటే చెప్తుంటారు కదా, మినిస్టర్ నారా లోకేష్ గారు, ఆడవాళ్ళ మీద ఎవరన్నా ఏమన్నా చేస్తే ఉపేక్షించేది లేదు, సహించేది లేదు, ఎన్ని డైలాగులు. మన తాతంశెట్టి నాగేందర్ మీద ఏం యాక్షన్స్ తీసుకున్నారు, ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఛార్జెస్ ఏంటి చెప్పండి. ఏదో జస్ట్ నామకే వస్తువు పిలిచేసి బయటికి పంపించడం కాదు. మామూలుగా ఏదో సోషల్ మీడియాలో జస్ట్ ఒక పోస్ట్ కింద డైలాగులు రాస్తేనో, లేదంటే ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వేస్తేనో దాన్నే తప్పని మీరు అంటున్నారంటే, అంత గొప్ప వాళ్ళు నడి రోడ్డు మీద ఆడవాళ్ళను కొట్టిన వాళ్ళని మీరు ఇంకా ఎంత పనిష్ చేయాలి మీరు? అలా ఎందుకు పనిష్ చేయట్లేదు? ఓహో, మీ సపోర్టింగ్ పార్టీయేనా? సో మన పార్టీ వాళ్ళైతే రూల్స్ ఉండవా? పక్క పార్టీ వాళ్ళకైతేనే ఉంటాయా? లేదంటే కామన్ పీపుల్కే ఉంటాయా? అంటే మాకు తెలియదు కదండి. ఓకే, సో అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. థ్యాంక్ యూ.